జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకు కమ్యూనిస్ట్ పార్టీలు తెలుసు కదా ఆ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈ మధ్య కాలంలో కొంచెం కామెడీ చేయడం ఎక్కువ అయిపోయిందన్నమాట సరే ఈ న్యూస్ చూడండి ఆ కామెడీ ఏందనేది మీకు బాగా అర్థమవుతుంది ఓకేనా ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎగురుతాననిందంట అట్టుండాది ఈ సిపిఎం పార్టీ పరిస్థితి ఇంతకుముందు దేశవ్యాప్తంగా విస్తరించినటువంటి సిపిఎం పార్టీ ఆ తర్వాత 3 రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అయిపోయింది ఆ 3 రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ కేరళ త్రిపుర ఈ 3 కూడా ఈ 3 రాష్ట్రాలలో ఇప్పటికే పశ్చిమ బెంగాల్ త్రిపుర రాష్ట్రాలలో సిపిఎం పార్టీ అయితే తట్టాపుట్టా సర్దుకునేసింది ఇక మిగిలింది వచ్చేసి కేరళ రాష్ట్రం ఈ కేరళలో కూడా వచ్చే సంవత్సరం జరగబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సిపిఎం పార్టీ ఓడిపోవడం ఖాయంగా కనపడుతుంది అంటే సిపిఎం పార్టీ ప్రస్తుతం ఈ వెంటిలేటర్ల మీద ఉన్నదన్నమాట అలాంటి సిపిఎం పార్టీ ఇప్పుడు తెగ ఎగిరెగిరికి పడుతుంది నేను లేచే మనిషిని కాదు నా సత్తా ఏందో చూపించానంటాంది నీ పాసుగా అన్నారా ఏందిరా స్వామి ఇదంతా కూడాను పైగా భారతీయ జనతా పార్టీ పైన మన రాష్ట్రీయ స్వయం సేవక సంఘాల పైన యుద్ధం చేస్తామని చెప్పేసి సిపిఎం పార్టీ నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారు చేస్తారు బాగా తినే బాగా పీకల దాకా పనుకొని నిద్రపోండి అప్పుడు చేస్తారు యుద్ధాలు మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటూ ఎగిరెగిరి పడతారు సరే విషయానికి వస్తే తమిళనాడులోని మదురై నగరం ఈ మదురై నగరం పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం మీరు కూడా అందరూ కూడా ఈ మదురై పేరు వినే ఉంటారు మధుర మీనాక్షి అని చెప్పేసి ఈ మదురై నగరంలోనే మధుర మీనాక్షి అదేవిధంగా సుందరేశ్వర స్వామి వాళ్ళు ఉంటారు అలాంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఈ సిపిఎం పార్టీ తమ 24వ అఖిల భారత మహాసభను అయితే ఏర్పాటు చేసి మదురై పట్టణాన్ని అంతా కూడా అపవిత్రం చేసేసారు ఎందుకంటే వీళ్ళు హిందూ వ్యతిరేకులు ఇంకొక మాట ఏంటంటే చాలా మంది వీళ్ళలో కూడా హిందువులు ఉంటారు ఏమే బొట్టు పెట్టుకుంటారు గుళ్ళకు పోతారు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఏంటంటే భావజాలం వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది హిందువులే కానీ హిందువులు కాదు గుళ్ళకు పోతారు టెంకాయలు కొట్టుకుంటారు పూజలు చేస్తారని చేస్తారు కానీ హిందువులు కాదు ఎందుకంటే వాళ్ళకు సనాతన ధర్మం మీద ఏ మాత్రం మక్కువ ఉండదు దాన్ని కాపాడుకోవాలని ఉండదు ఎందుకంటే చైనా తుత్తులు కదా అలాగే వచ్చేసి దేశం మీద అంతకంటే ఉండదు అది విషయం అయితే ఈ కమ్యూనిస్టులు సహజంగా ఎక్కడ కాలు పెడితే అక్కడ దరిద్రం తాండవిస్తుంది కదా అందుకే ఆ మాట అయితే అనాల్సి వచ్చింది ఏది ఆ మధురై పట్టణం అంతా కూడా అపవిత్రం అయిపోయిందని చెప్పేసి ఇక అఖిల భారత సమావేశాల సందర్భంగా సిపిఎం నాయకులు అక్కడైతే ఒక మంచి కామెడీని అయితే పండించారు జోకర్ల మాదిరిగా మాట్లాడి పిచ్చ కామెడీ చేసేశారు ఈ సమావేశాల సందర్భంగా సిపిఎం అగ్రనేత అదేవిధంగా త్రిపుర మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి మాణిక్ సర్కార్ మాట్లాడతా బీజేపీ ఆర్ఎస్ఎస్ లు దేశద్రోహ శక్తులంట నిజమే చెప్పి మీరు చెప్పాలి ఆ మాట మీరు చెప్పాలా ఎప్పుడు చూసినా చైనా పట్టుకొని అంటా ఉంటారు మీరు చెప్పాలా ఆ మాట వాళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకులు నిజంగానే బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగానికి వ్యతిరేకం అయితే ఏం చేసింది తెలిసిన అప్పుడు ఆమె చేసింది కదా ఇంద్రమ్మ ఆ మాదిరి ఎమర్జెన్సీ పెట్టి రాజ్యాంగం అంతా పక్కన పెట్టి వాళ్ళు చేయాలనుకునే పనులన్నీ చేసిండ్రు కానీ అమ్మారు చేయలేదే ఇప్పుడు మోడీ వచ్చి 10 సంవత్సరాలు అయిపోయి మళ్ళీ 11వ సంవత్సరంలో కూడా అడుగు పెట్టాడు 3వసారి ప్రధానమంత్రి అయినాడు ఒక్కసారి కూడా అటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా చేయలేదా అదే ఇందిరాగాంధీ అయితే ఏం చేసిందే అర్ధరాత్రి ఎమర్జెన్సీ తీసుకొచ్చేది కనీసం నోరు మెదపనీళ్ళ దేశవ్యాప్తంగా ఎవరిని కూడా అందరు నోళ్ళు నొక్కింది ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళ దేశకపోయి జైల్లో పారదొప్పినారు అర్థమవుతుందా ఎవరు మాట్లాడుతున్నారు ఆ స్వామి జనాలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటారా ఏంది ఇదంతా కూడా అందుకే అటువంటి ప్రజా వ్యతిరేక శక్తి అయినటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ లను మనం ఈసారి ఓడించాలంట ఏది మీరే బీజేపీకి ఈసారి డిపాజిట్ రాకుండా సిపిఎం పార్టీ పనిచేస్తుందంట బాబా నిజంరా అసలు ఇట్లాంటి కామెడీ అయితే నమ్మ సినిమాల్లో కూడా ఉన్నాయా స్వామి ప్రజా వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి బీజేపీ పైన ఆర్ఎస్ఎస్ పైన ఇక నుండి సిపిఎం పార్టీ అలుపెరగని పోరాటం చేస్తుంది ఇక మా సత్తా ఏమిటో బీజేపీ ఆర్ఎస్ఎస్లకు చూపించామని చెప్పి మాట్లాడినారు చూపించారు బీజేపీ ఆర్ఎస్ఎస్లు మైనార్టీలను 2వ తరగతి పౌరులుగా పరిగణిస్తారు మీ బతుకులు సిగ్గులైటాడు మాట్లాడేదానికి వాళ్ళ హక్కులను కాలరాస్తారు అందుకే మైనార్టీల హక్కులను కాపాడే విషయంలో మేము యుద్ధం చేస్తామని మాట్లాడినారు ఒక్క మాట చెప్తా మొన్నే ఈ రంజాన్ వచ్చింది సరే రంజాన్ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ మసీదుల దగ్గరైనా కూడా ఎక్కడైనా కూడా హిందువులు పోయి వాళ్ళ మీద ఏదైనా దాడులు చేసినా అది ఏమన్నా దాఖలాలు ఏమైనా ఉన్నాయా చెప్పాలంటే రంజాన్ రోజు ఈ ముస్లింల మీద పూలు జల్లినారు హిందువులు పోయి తెలిసిన అదే హిందువుల పండుగలు వచ్చినాయనుకో మా వాళ్ళు ఏదైనా ఈ ఉత్సవాలు ఊరేగింపులు శోభయాత్రలు ఇట్లాంటి ఏదైనా చేస్తా ఉన్నారనుకో మేము పూలు వేసాం వాళ్ళు రాళ్ళు వేస్తారు ఎవరు ఇక్కడ 2వ తరగతి పౌరులుగా పరిగణించబడతారు ఇక్కడ మరో విషయం మైనార్టీలు అంటారే ఈ దేశంలో భారత రక్షణ శాఖ తర్వాత భారతీయ రైల్వేల తర్వాత అతి ఎక్కువ పెద్ద భూస్వామి ఎవరయ్యా అంటే వక్ఫ్ బోర్డు ఆ వక్ఫ్ బోర్డు ఎవరికి సంబంధించింది ముస్లింలకు సంబంధించింది అలాంటి వాళ్ళు మైనార్టీలు ఎట్లవుతారు సరే భారతదేశంలో 9
రాష్ట్రాల్లో హిందువులు ఇప్పటికే మైనార్టీలుగా మారిపోయినారు. అక్కడ పరిస్థితి ఏంది? అక్కడ హిందువుల గురించి ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉండారా? సరే, బంగ్లాదేశ్లోను పాకిస్తాన్లోను నేటికి కూడా హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. మీ బుద్ధి శుద్ధానికి ఏమే ఒక్క రోజన్నా మీ నోటి కూడా ఆ మాట ఏదన్నా మాట్లాడినారా? ఎందుకే అసలు మీకు ఈ దేశంలో బతికేదానికి అసలు మీకు అర్హత ఉండదా అంటాలే. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత అమెరికా సామ్రాజ్యవాదం తీవ్రమవుతుందంట. అలాగే దేశంలో ప్రధాని మోడీ ప్రమాదకారిగా మారిపోయినాడు. ఇక వీళ్ళిద్దరూ కలిస్తే ప్రపంచం సర్వనాశనం అవుతుందంటూ ఈ మానిక్ సర్కార్ అయితే విమర్శలు చేశాడు. ఇకపోతే సిపిఎం పార్టీకి చెందినటువంటి మరొక అగ్రనేత ప్రకాష్ కారత్ ఈయన గారు మాట్లాడతా మోడీ డొనాల్డ్ ట్రంప్ కు స్నేహితుడు అని చెప్పి చెప్పుకుంటాడు. వాస్తవానికి అయితే మీరు కూడా చాలా సార్లు వినుంటారు. డొనాల్డ్ ట్రంపే మోడీ నాకు మంచి మిత్రుడు అని చెప్పి చెప్పుకుంటాడు. అవునా కాదా? అలాగే ఆదాని అంబానీలకు నేను దగ్గర మిత్రుడు అని చెప్పేసి మోడీ చెప్పుకుంటానంట. ఏ రోజైనా ఆయన మోడీ నోట ఆ మాట అన్నాడా? మీరు ఎప్పుడైనా విన్నారా? మోడీ నాకు ఆదానీలు అంబానీలు నాకు మిత్రుడు అని చెప్పిన మాట మీరు ఎప్పుడైనా విన్నారా? వీళ్ళ బతుకులు చూడండి. వీళ్ళ నోరు తెరిచే పదం ఇంతకు అన్నం తింటారో ఆ శుద్ధం తింటారో తెలియదు, కానీ ఎందుకు మాటలన్నీ కూడా మాట్లాడతారో. ప్రధాని మోడీ ఆర్ఎస్ఎస్ ముందు తల దించుతున్నాడు. అలాంటి మోడీ హిందూ కార్పొరేట్ సంస్థలతో చేతులు కలిపి దేశాన్ని నాశనం చేస్తాడంట, ప్రజల్ని హింసిస్తాడంట. మీకేమనిపిస్తాను చెప్పండి ఇవన్నీ వింటా ఉంటే? మండడం లేట బగ్గ 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 బగ్గమని అట్లే. మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ పూర్తిగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలనే అమలు చేస్తున్నాడు. పాన్ హిందుత్వ సిద్ధాంతాలతో పనిచేస్తున్నాడు. పైగా నరేంద్ర మోడీ అధికారాన్ని చేపట్టిన తర్వాత దేశంలో అవినీతి పెరిగిపోయిందంట. నిజమే. దేశంలో అసమానతలు పెరిగిపోయినాయి. ప్రజలకు ఉద్యోగాలు లభించడం లే, ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతున్నాయి. అందుకే దేశంలోని ప్రజాస్వామ్య శక్తులు, లౌకికవాద శక్తులు మా సిపిఎం పార్టీతో కలిసి ఉద్యమాలు చేయాలంట. నేను ఇంతకుముందుగా మావోయిస్టులకు సంబంధించి ఒక వీడియో చేసేప్పుడు దాంట్లో కూడా చెప్పిన గోల్డ్ సేమ్ డైలాగ్. ఏది? మా కోసం అందరూ పోరాటం చేయాలా, మా కోసం అందరూ కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలా, మాతో అందరూ కూడా కలిసి పనిచేయాలన్నట్టు సేమ్ డైలాగ్. ఎందుకంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా వీళ్ళు కూడా, మావోయిస్టులు నక్సలైట్లు వీళ్ళంతా కూడా. కాబట్టి వీళ్ళు కూడా ఏం చెప్తారు? ప్రజాస్వామ్య శక్తులు, లౌకికవాద శక్తులు అందరూ కలిసి ఉద్యమాలు చేయాలంట సిపిఎం పార్టీతో కలిసి. అప్రజాస్వామికంగా పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీను ప్రధాని పదవి నుంచి దించేయాలంటూ సిపిఎం పార్టీ నాయకులు పెద్ద కామెడీ కూడా చేశారు. వీళ్ళు చేసింది కామెడీనా కూడా ఆ కామెడీ ఏంటంటే మనకేం వాంటింగ్ వచ్చదంటే అసహ్యం వచ్చేది. ఈ విషయంలో ఒకరిని మించి ఒకరు జోకులు వేయడం ఇక్కడ కోసం ఏర్పనమాట. వీళ్ళ బతుకు వీళ్ళంట బీజేపీ ఆర్ఎస్ఎస్ మోడీల పైన యుద్ధం చేస్తారంట, పోరాటాలు. అది కూడా రాజీ లేని పోరాటం చేస్తారంట. ఎందుకీ స్వామి ఈ దేశంలో పుట్టి, ఈ పుణ్యభూమిలో పుట్టి, వీరులు పుట్టినటువంటి ఈ భూమిలో పుట్టి చైనా సంకలనం నాకేది? అది కూడా ఒక బతుకేనా? కాదు, అది కూడా ఒక బతుకేనా? ఎందుకు ఆ బతుకులు అంటాలే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.